Hi, hello, namaste. Welcome to my channel Cooking Stories with Sisters. How are you guys? So, today I came with one recipe. ఒక మంచి రెసిపీతో సో, వచ్చేసా. ఈరోజు సాటర్డే కాబట్టి మంచి వెజ్ రెసిపీతో వచ్చేసా. అండ్ సాటర్డే మ్యాక్సిమం ఎవరు నాన్ వెజ్ తినరని తెలుసు, ఎక్సెప్ట్ మీ. నేను నాన్ వెజిటేరియన్ తినేస్తాను. బట్ ఫర్ ద వెజిటేరియన్స్ ఐ కేమ్ విత్ గుడ్ రెసిపీ, లైక్ మంచి రెసిపీ అండ్ మష్రూమ్ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్తో వచ్చేసా. సో మష్రూమ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మిక్స్డ్ వెజిటేబుల్ మనం ఎలా చేసుకునేదే, బట్ ఎస్పెషల్గా నేను మష్రూమ్స్ యాడ్ చేశాను కాబట్టి సో మష్రూమ్ వెజ్ మిక్స్డ్ పులావ్ అని చెప్తున్నా. సో నేను ఇక్కడ మొత్తం కటింగ్ అన్నీ చేసేసుకున్నాం, ఆనియన్స్, టొమాటోస్, మష్రూమ్స్, చిల్లీస్ అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఫ్రోజన్వి తీసుకున్నా. బికాస్ మనం యాడ్ చేసుకోవచ్చు బీన్స్, కార్న్, క్యారెట్, పొటాటో ఆల్సో యూ కెన్ యాడ్. బట్ నా దగ్గర వచ్చేసి నాకు ఫ్రోజన్వి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్, క్యారెట్, పీస్, బఠానీ అండ్ బీన్స్ ఆల్సో ఉంది కాబట్టి నేను అవే అరేంజ్ చేసి పెట్టుకున్నా. బట్ మీకు కావాల్స్తే బీన్స్ తీసుకోవచ్చు, క్యారెట్, మిక్స్డ్ వెజ్ కాబట్టి క్యారెట్, బీట్రూట్, పీస్, బఠానీ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను ఎక్స్ట్రాగా మష్రూమ్స్ యాడ్ చేశాను బికాస్ నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. మీరు మష్రూమ్ అనేది ఎక్సెప్షనల్, ఓకే. సో నేను ఇక్కడ కొంచెం మ్యారినేషన్ చేస్తున్నాను. మష్రూమ్స్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసేసి కొంచెం టర్మరిక్, పసుపు వేసుకున్న, కొంచెం సాల్ట్ సరిపడినంత అండ్ కర్డ్ వేసి మ్యారినేషన్ చేసుకొని ఒక 10 to 30 minutes పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే లోపు మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో అండ్ నేను రైస్ కూడా ఒక 2 cups తీసుకున్నా. 2 cupsకి నేను బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. అది ఒక 30 minutes పక్కన పెట్టుకున్నా. మీకు కావాలితే ఒక 1 hour అయినా పెట్టుకోవచ్చు. సో ఇక ప్రాసెస్కి వెళ్తే, ఇది ప్రాసెస్ కాబట్టి మ్యారినేషన్ ప్రాసెసే చేశాను. బికాజ్ మనకి షార్ట్స్లో ఫుల్ లెంత్ పెట్టడానికి అవ్వదు కాబట్టి. సో నాకు అయినంత వరకు ఫిట్ చేసి ఒక హాఫ్ ప్రాసెస్ కట్ చేసి నీ పార్ట్ వన్గా పెట్టాను. సో ఫర్ పార్ట్ 2 నేను పార్ట్ 2లో నేను పోస్ట్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియో, ఓకే. సో ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2.